శ్రీమద్భాగవతము ద్వితీయ స్కందము మొదటి అధ్యాయం. శ్రీ శుకమహర్షి పరీక్షిత్తు ఈ విధంగా అడిగాడు. మహర్షి, ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణించబోతుంటే అతడు ఏమి చేస్తే భగవంతునితో ఐక్యం కాగలడు? ఆ వ్యక్తి వినవలసినది, జపించవలసినది, స్మరించవలసినది, భజించవలసినది ఏది? అతను ఏమేమి కార్యములు చేయవలెను వివరించండి అని అడిగాడు. అప్పుడు శుకమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. మహారాజా, మంచి ప్రశ్న వేశావు. ఇది నీకే కాదు, అందరికీ ఆమోదయోగ్యమైనది. ఎల్లప్పుడూ నేను, నా ఇల్లు, ఇల్లాలు, సంసారము అనుకుంటూ అందులోనే మునిగి తేలేవాళ్ళు, ఆత్మతత్వము గురించి ఆలోచించని వాళ్ళు, వినతగ్గ విషయములు ఎన్నో ఉన్నాయి. కేవలం ప్రాపంచిక విషయములలో మాత్రమే ఆసక్తి కలవాళ్ళు, ఆయుర్దాయము అంతా రాత్రిపూట నిద్రపోవటం వలనే, స్త్రీ సంభోగములతోనూ, పగటిపూట ధనము సంపాదించడంలోనూ, సుఖాలు అనుభవించడంలోనూ, కుటుంబ అవసరాలు తీర్చడంలోనూ గడిచిపోతుంది. ఈ మనుష్యులు ప్రతిరోజు కాలంతో పోటీ పడుతుంటారు, కాలంతో యుద్ధం చేస్తుంటారు. వీరందరూ ఎప్పుడో ఒకప్పుడు పరలోకమునకు పోవలసిన వారే. ఎవ్వరూ శాశ్వతంగా ఈ లోకంలో ఉండరు. కానీ ప్రతివాడు తాను శాశ్వతంగా ఇక్కడే ఉంటాను అని అనుకొని ధనార్జన చేస్తుంటాడు. కానీ వారికి ఒక విషయం తెలియదు. వారి యొక్క తండ్రులు, తాతలు, ముత్తాతలు కూడా ఇలా అనుకుంటూనే కాలగతిని మరణించారు. కానీ ఈ మనుష్యులు మాత్రం తమ తాత, తండ్రుల గురించి మర్చిపోతారు. తాము, తమ భార్యలు, బిడ్డలు, తమ ఆస్తులు, ధనముతో ఈ లోకంలో శాశ్వతంగా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు. తామందరము ఎప్పుడో ఒకప్పుడు కాలగతిని మరణిస్తాము అని తెలిసి కూడా తెలియనట్టే ఉంటారు. భగవంతుని గురించి ధ్యానించడం మర్చిపోతారు. కాబట్టి మహారాజా, కైవల్యమును కోరు మనుష్యులు సర్వాంతర్యామి అగు ఈశ్వరుని గురించి వినాలి, తెలుసుకోవాలి. భగవంతుని నామస్మరణ చెయ్యాలి, భగవంతుణ్ణి కీర్తించాలి. అలా అని చెప్పి మానవులు తమ దైనందిన కార్యములను మానమని కాదు, వారి స్వధర్మమును నిర్వహిస్తూనే భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవన్నామ స్మరణ చెయ్యాలి. అలా చేస్తేనే వారు మనుష్యులుగా పుట్టినందుకు ఫలితం ఉంటుంది. బతికినంతకాలము భగవన్నామ స్మరణ చేస్తుంటే అంత్యకాలములో కూడా వారు భగవన్నామమునే ఉచ్చరిస్తూ మరణిస్తారు. అంత్యకాలములో భగవంతుని స్మృతి చాలా గొప్పది. కాబట్టి అనునిత్యము భగవన్నామము చేయడం, భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుణ్ణి స్మరించడం అందరూ చేయవలసిన పని. గుణములకు అతీతులైన మునిపుంగవులు ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని క్రమక్రమంగా తగ్గించుకొని సదా భగవంతుని గుణములను కీర్తించడంలో ఆసక్తిని చూపిస్తారు. ఓ మహారాజా, భాగవతము అనే ఈ పురాణము వేదసమ్మతమైనది, వేదములలో సమానమైనది. ఈ భాగవతము అనే పురాణాన్ని ద్వాపర యుగాంతంలో నా తండ్రి వ్యాసుడు రచించాడు. భాగవత పురాణమును నేను నా తండ్రి గారి వద్ద నేర్చుకున్నాను. ఈ భాగవత పురాణము పండితుల వలన విని అర్థం చేసుకోవలసినదే కానీ స్వయంగా చదివి అర్థం చేసుకోవటం కష్టం. ఈ భాగవత పురాణంలో విష్ణువు అవతారము విశేషములు అవతార విశేషములు, సాక్షాత్తు విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అవతార విశేషములు విస్తృతంగా వివరింపబడ్డాయి. నాకు సత్వ, రజస్, తమోగుణముల యందు ఆసక్తి లేకపోయినా నేను నిర్గుణత్వమును పొందిన భగవంతుడైన శ్రీకృష్ణుని అవతార విశేషముల చేత ఆకర్షింపబడిన వాడిని ఈ భాగవత పురాణమును నా తండ్రి వద్ద అధ్యయనము చేశాను. నీవు కూడా విష్ణు భక్తుడవు, పైగా అవసాన దశలో ఉన్నావు. అందువలన ఈ భాగవత పురాణమును నేను నీకు చెబుతాను. నీవు ఈ భాగవత పురాణము మీద నమ్మకంతో శ్రద్ధగా వింటే నీకు కైవల్య ప్రాప్తి కలుగుతుంది. ఈ భాగవత పురాణమును శ్రద్ధతో విన్నా మానవులకు భగవంతుని యందు ఆసక్తి, భక్తి, శ్రద్ధ కలుగుతాయి. ఈ సంసారమునందు నిర్వేదము, విరక్తి కలిగి ఏ కారణం చేత కూడా భయం లేని వారికి మరణించిన తర్వాత స్వర్గసుఖములను, మోక్షములను కోరుతూ జీవాత్మను పరమాత్మ యందు లగ్నం చేసిన యోగులకు హరినామస్మరణ, శ్రీహరి కథలను వినడం, శ్రీహరిని స్మరించడం, కీర్తించడం ముఖ్య సాధనములు. ఈ లోకంలో నిత్యము ప్రాపంచిక విషయములలో మునిగి తేలే మానవులు భగవంతునికి విముఖంగా ఉంటూ నిర్లక్ష్యంగా తమ జీవితకాలములో ఎన్నో సంవత్సరములను వ్యర్థముగా గడుపుతున్నారు. తాము కాలమును వ్యర్థముగా గడుపుతున్నాము అన్న విషయము వారికి తెలియడం లేదు. జీవితమంతా నిర్లక్ష్యంగా, వృధాగా
వ్యర్థంగా బతకటం కన్నా దేనివల్ల అయితే మనకు శ్రేయస్సు కలుగుతుందో దాని గురించి ఒక ముహూర్త కాలము పాటు ఆలోచిస్తే ఆ ఆలోచన వారి జీవితమును మలుపు తిప్పుతుంది. తాము తమ జీవితంలో ఎన్నో సంవత్సరంలో వ్యర్థంగా గడుపుతున్నాము అని తెలుసుకున్న నాడు మానవుడు తన జీవితమును మంచి మార్గంలో నడుపుతాడు, శ్రేయస్సును పొందుతాడు. మహారాజా, పూర్వము ఖట్వాంగుడు అనే రాజు ఉండేవాడు. అతడు తన జీవితమంతా ప్రాపంచిక విషయంలో గడిపాడు. తుదకు తన జీవితకాలము యొక్క ముహూర్తకాలములో ముగుస్తుంది అని తెలుసుకొని సర్వమును విడిచిపెట్టి ఆ ముహూర్తకాలము పాటు హరినామస్మరణలో మునిగిపోయాడు. అభయస్వరూపుడు అయిన ఆ పరమాత్మను శరణుజొచ్చాడు. తుదకు ముక్తిని పొందాడు. ఓ మహారాజా, నీకు ఇంకా 7 దినముల ఆయుర్దాయము ఉంది. ఈ 7 దినములు ప్రాపంచిక విషయములలో ఆసక్తిని విడిచిపెట్టు. భార్యాపుత్రుల మీద అనురాగ మమకారములను వదిలిపెట్టు. ముక్తి మార్గం వైపు పయనించు. ఈ పరమాత్మను సేవించు, తరించు. అంత్యకాలము వచ్చినప్పుడు మానవుడు మరణ భయాన్ని విడిచిపెట్టాలి. ప్రాపంచిక విషయములలో ఆసక్తి వదిలిపెట్టాలి. దేహాభిమానమును త్యజించాలి. మనోనిగ్రహం పాటించాలి. భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు వీరి మీద మమకారమును కత్తితో కోసినట్టు కోసివేయాలి. ఇంటి నుండి వెళ్ళిపోవాలి. సన్యాస ఆశ్రమం స్వీకరించాలి. బ్రహ్మచర్యములను పాటించాలి. తీర్థయాత్రలు చేయాలి. ఏకాంతముగా ఉన్న పవిత్రమైన స్థలమును చూచుకోవాలి. మంచి ఆసనమును ఏర్పాటు చేసుకొని దాని మీద కూర్చోవాలి. కళ్ళు మూసుకొని మనస్సును ఏకాగ్రంగా ఉంచాలి. ప్రాణాయామంతో చంచలమైన మనస్సును అదుపులో పెట్టుకోవాలి. బుద్ధి ద్వారా మనస్సును ఇంద్రియముల నుండి మళ్లించి అదుపులో పెట్టుకోవాలి. ఓంకారమును ఉచ్చరించాలి. మనస్సును భగవంతుని యందు లగ్నం చేయాలి. భగవంతుని ఒక్కొక్క అవయవమునందు తన మనస్సును లగ్నం చేయాలి. ఏకాగ్రమైన బుద్ధితో తానే భగవంతుడు అనుకోవాలి. భగవంతుణ్ణి తప్ప వేరే విషయం గురించి ఆలోచించకూడదు, స్మరించకూడదు. ఆ పరిస్థితుల్లో మనస్సు భగవంతుణ్ణి ఏ అవయవమునందు మనస్సు లగ్నమవుతుందో దానినే పరమపదము అంటారు. మానవుని మనస్సు ఎల్లప్పుడూ రజోగుణమును తమోగుణములతో లాగబడుతూ ఉంటుంది. దాని వలన మూర్ఖత్వము పెరుగుతుంది. అటువంటి వారు భగవంతుని ఏకాగ్రతతో ధ్యానించడం ద్వారా మనస్సును అదుపులో ఉంచుకోగలరు. భగవంతుని యందు మనస్సును ఏకాగ్రతతో లగ్నం చేయటం వలన వారిలోని మలినములు కడిగివేయబడతాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది. దానినే ధారణ అంటారు. ధారణ అంటే మనస్సును భగవంతుని యందు ఏకాగ్రతతో ఉంచడం. ఈ ధారణాయోగంతో యోగి భగవంతుణ్ణి దర్శింపగలడు. ధారణతోనే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది అని చెప్పాడు శుకుడు. అప్పుడు పరీక్షిత్తు ఇలా అన్నాడు, ఓ మహర్షి, తమరు ధారణ గురించి చెప్పారు కదా, ఆ ధారణ ఏ విధంగా చేయాలి? అందరికీ ఇష్టమైన ధారణ ఏది? దేని గురించి ధారణ చేయాలి? మానవులలో పేరుకున్న మలమూల అన్నీ ఏ విధమైన ధారణ ద్వారా తొలగిపోతాయి? మాకు వివరించండి అని అడిగారు. అప్పుడు శుక మహర్షి ఇలా చెప్పసాగారు. యోగి తనకు తగినట్టు అనుకూలమైన ఆసనమును అమర్చుకోవాలి. ఇలాంటి ఆసనమే కావాలి అనే కోరిక ఉండకూడదు. తనకు ఉన్న ఆసనమును సుఖాసనముగా భావించాలి. తర్వాత శ్వాసను నియంత్రించాలి. కోరికలను వదిలిపెట్టాలి. ఇంద్రియములను కట్టడి చేయాలి. ఇంద్రియములను ప్రాపంచిక విషయములతో ఉన్న సాంగత్యము నుండి విడవడేటట్టు చేయాలి. తరువాత బుద్ధితోటి మనస్సును భగవంతుని రూపమునందు అనగా ఎదురుగా ఉన్న భగవంతుని స్థూల రూపమునందు ఉంచాలి. భగవంతుడు విరాట్ స్వరూపుడు. అంతకంటే పెద్ద స్వరూపము మరొకటి లేదు. ఈ స్థూల ప్రకృతి అంతా ఆ విరాట్ స్వరూపము నుండి పుట్టింది. ఆ విరాట్ స్వరూపమును భూత భవిష్యత్ వర్తకాలములతో కూడినది. పృథ్వీ, ఆకాశము, అగ్ని, వాయువు, జలము, మహాతత్వము, అహంకారము ఈ 7తో కూడినదై ఆ విరాట్ స్వరూపము. సమస్త జీవకోటికి ఆయనే నియంత. పాతాళలోకము ఈ విరాట్ స్వరూపము యొక్క పాదములము. రసాతలము ఆయన యొక్క పాదములు. పాతాళలోకము ఈ విరాట్ స్వరూపం యొక్క పాదమూలము. రసాతలము ఆయన యొక్క పాదములు. మహాతలము చీలమండ.
తలాతలము ఆయన కాలి పిక్కలు, సుతలము ఆయన జానువులు, అతలము వితలము ఆయన యొక్క తొడలు, మహీతలము ఆయన నడుము, భువర్లోకము ఆయన యొక్క నాభి, స్వర్గము ఆయన యొక్క వక్షస్థలము, మహర్లోకము ఆయన మెడ, జనోలోకము ఆయన ముఖము, తపోలోకము ఆయన లలాటము, సత్యలోకము ఆయన శిరస్సు, ఇంద్రుడు మొదలైన దేవతలు ఆయన యొక్క చేతులు, దిక్కులు ఆయన చెవులు, శబ్దములు ఆయన వినికిడి శక్తి, అశ్వినీలు ఆయన ముక్కు రంధ్రములు, ఆయన ముఖమే అగ్ని, ఆకాశము ఆయన నేత్రగోళములు, ఆకాశంలో ప్రకాశించే సూర్యచంద్రులు ఆయన కళ్ళు, రేయింపగలు ఆయన కనురెప్పలు, బ్రహ్మపదము ఆయన భ్రూమధ్యము, వరుణుడు ఆయన దవడలు, నాలుక ఆయన రసాస్వాదనము చేసే శక్తి, వేదములు ఆయన బ్రహ్మరంధ్రము, యముడు ఆయన కొరలు, భార్యాపుత్రులు యందు మమకారము ఆయన దంతములు, ఆయన మందహాసమై జగన్మాయ, ఈ సృష్టి ఆయన కటాక్షము, సిగ్గు ఆయన పై పెదవి, లోభము ఆయన కింద పెదవి, ధర్మము ఆయన స్తనములు, అధర్మము ఆయన వీపు, బ్రహ్మ ఆయన జననాంగము, మిత్రావర్ణులు అండకోశములు, ఆయన పొట్ట సముద్రము, ఆయన ఎముకలే పర్వతములు, ఆయన నాడులే నదులు, ఆయన శరీరం మీద ఉన్న రోమములే వృక్షజాతులు, వాయువే ఆయన శ్వాస, కాలమే ఆయన నడక, ప్రాణులు జీవన విధానమే ఆయన ఆట, మేఘములే ఆయన కేశములు, సాయం సంధ్య ఆయన వస్త్రము, ప్రకృతి ఆయన హృదయము, ఆయన మనస్సే చంద్రుడు, విజ్ఞాన శక్తి గల ఆయన చిత్తము ఆయన మహాతత్వము, రుద్రుడే అహంకారము, అశ్వములు ఒంటేలు ఏనుగులు ఆయన గోళ్ళు, సమస్త మృగజాతి ఆయన కటీ ప్రదేశము, వృక్షములు పరమాత్ముడు చెక్కిన శిల్పాలు, పక్షులు పరమాత్ముడు చెక్కిన శిల్పాలు, స్వయంభువు ఆయన బుద్ధి, మనుష్యుడు ఆయన ఉండే నివాస స్థలము, గంధర్వులు విద్యాధరులు చారణులు అప్సరసలు ఆయన స్వరములు, అసురులు ఆయన వీర్యము, బ్రాహ్మణుడు ఆయన ముఖము, క్షత్రియులు ఆయన భుజములు, వైశ్యులు ఆయన తొడలు, శూద్రులు ఆయన పాదములు, ద్రవ్యములు కూడిన యజ్ఞములు ఆయనకు ఇష్టమైన కర్మలు. ఓ పరీక్షిత్ మహారాజా, నీకు నేను విరాట్ పురుషుని అవయవముల గురించి వివరంగా చెప్పాను. మోక్షము కోరువారు తమ తమ బుద్ధిని అనుసరించి ఈ విరాట్ స్వరూపమును స్థూల శరీరమునందు తమ మనస్సును లగ్నం చేస్తారు. దీనికంటే మంచి ఉపాయము మరొకటి లేదు. నీవు కూడా సత్యస్వరూపుడు అయిన ఆ శ్రీమన్నారాయణుని ధ్యానించు, తరించు. నారాయణుని కంటే వేరే దైవము లేదు. అలా కాకుండా నీవు ఇతర దేవతల మీద కూడా ఆసక్తి చూపిస్తే నీకు దైవమునందు భేదభావము కలుగుతుంది. మరలా సంసార వృత్తిలో పడతావు. 2వ అధ్యాయం. శుక మహర్షి పరీక్షిత్ మహారాజుతో ఇలా చెప్పాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఇంతకు పూర్వం కూడా సృష్టి ప్రారంభంలో బ్రహ్మ ఈ ధారణని ఉపయోగించి తాను ప్రళయకాలంకు ముందు ఉన్న సృష్టి గురించి జ్ఞానమును పరమాత్ముని నుండి పొందాడు. అట్టి జ్ఞానమును పొందిన తరువాత బ్రహ్మ ప్రళయమునకు ముందు ఈ సృష్టి ఎలా ఉండేదో అటువంటి సృష్టిని ఈ సృష్టి ఇలాగే ఉండాలి అనే నిశ్చయాత్మక బుద్ధితో చేశాడు. తరువాత శబ్దబ్రాహ్మణులు అయిన వేదములు సృష్టింపబడ్డాయి. ఈ వేదములలో వివిధమైన కర్మకాండలు గురించి చెప్పబడింది. ఈ కర్మకాండలతో కూడిన యజ్ఞ యాగములు చేస్తే ఈ లోకంలో సకల సుఖాలు కలుగుతాయి. స్వర్గలోక సుఖాలు లభిస్తాయి అన్న ఆలోచనలు మానవుని బుద్ధిలోకి ప్రవేశించాయి. ఇదే వేద మార్గం. ఇహలోక సుఖములను స్వర్గ సుఖములను కోరుకున్న మానవులు ఆ కర్మకాండలకు రకరకాల పేర్లు పెట్టి ఆచరిస్తున్నారు. ఈ కర్మలను రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. వేరువేరు పేర్లు గల దైవములను పూజిస్తున్నారు.
క్షణికములుగు ఇహలోక సుఖములను, స్వర్గ సుఖములను పొందుతున్నారు. ఈ సుఖములన్నీ కూడా మానవుడు స్వప్నంలో సుఖాలు అనుభవించినట్టు అనుభవిస్తూ మాయలో పడుతున్నాడు. అంతేగాని ఈ విశ్వమునకు మూలము విశ్వచైతన్యమని, అది ఒకటే అని, దానిని రకరకాల పేర్లతో పిలవరని మర్చిపోతున్నాడు. శాశ్వత సుఖదాయకమగు పరమపదమును చేరుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు ఈ వివిధ రకములైన పేర్లతో పిలువబడే తాత్కాలిక సుఖముల కోసం వెంపర్లాడకూడదు. రకరకాల పేర్లతో ఉన్న సుఖములు అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మానవుడు తన దేహమునకు ఎంత కావలనో అంతవరకే కర్మలు చేయాలి. ఆ కర్మల వలన లభించు సుఖములను అనుభవించాలి. ఆ కర్మలను కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ప్రాపంచిక సుఖములు, సంసారిక సుఖములు శాశ్వత సుఖములు కావు అనే నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. మానవుని శరీర పోషణకు కావలసిన వస్తువులు అన్నీ ఈ ప్రకృతి ఏదో ఒక విధంగా సమకూరుస్తూ ఉన్నప్పుడు వాటి కోసం మరలా పాకులాడడం ఎందుకు? భగవంతుడు పడుకోవడానికి భూమిని సృష్టించాడు. హాయిగా నేల మీద పడుకోవచ్చు. ఏ మెత్తటి పరుపులు ఎందుకు? అలాగే తల కింద పెట్టుకోవడానికి మెత్తటి చెయ్యి ఉండగా మెత్తటి దిండ్లు ఎందుకు? దేవుడు ఇచ్చిన చేతులు, ఆ చేతులు కలిపితే ఏర్పడే దోసలి ఉండగా వివిధ లోహములతో చేయబడిన భోజన పాత్రలు ఎందుకు? నారచీరలు, నూలు వస్త్రములు ఉండగా పట్టు పురుగులు చంపి వాటి దారములతో చేసిన పట్టు వస్త్రాలు అవసరమా? తినడానికి మధురమైన ఫలములు ఇచ్చు వృక్షములు, కాయలు, ఆకులు, దుంపలు ఉన్నాయి కదా. ఆహారం కోసం జంతువులను చంపాలా? అలాగే దాహము తీర్చుకోవడానికి స్వచ్ఛమైన జలములు ఇచ్చే నదులు ఉన్నాయి కదా, అవి ఎండిపోలేదు కదా. తల దాచుకోవడానికి కొండ గుహములు ఉన్నాయి కదా. తనను నమ్ముకున్న వారిని ఆ విష్ణువు రక్షిస్తున్నాడు కదా, వారి యోగక్షేమాలు చూస్తున్నాడు కదా. అటువంటప్పుడు ఈ పండితులు ధనముతో గర్వించిన రాజులను, ధనవంతులను ధనం కోసం ఆశ్రయించడం ఎందుకు? వారిని సేవించడం ఎందుకు? అందువలన మానవులు తమ తమ చిత్తములలో స్వతసిద్ధంగా కొలువై ఉన్న ఆ పరమాత్మను సేవించాలి. ఆ పరమాత్మ ప్రేమస్వరూపుడు. మనము ఏ దృష్టితో చూస్తే అలా కనబడతాడు. ఆ పరమాత్మ సర్వవ్యాపి, ఆది అంతము లేనివాడు, సకల జీవుల దేహములలో స్థిరముగా ఉన్నవాడు. అట్టి హరిని అందరూ పూజించాలి, భజించాలి. దొరికిన దానితో తృప్తిపడాలి. దొరకని దానికోసం వెంపర్లాడకూడదు. కర్మల ఎడల ఆసక్తి విడిచిపెట్టాలి. చేసిన కర్మలకు వచ్చే ఫలితం మీద ఆసక్తి వదిలిపెట్టాలి. దాని వలన ఈ సంసార సాగరము నుండి విముక్తి లభిస్తుంది. కేవలం ప్రాపంచిక కర్మలలో మునిగిపోయి ఈ దేహసుఖం కోసం కర్మలు చేసేవాడు, ధనం కోసం పాకులాడేవాడు తప్ప ఆ పరమాత్మను ఎవడు సేవించకుండా, భజించకుండా ఉంటాడు? ఎవడైతే జీవితమంతా విషయభోగములు అనుభవిస్తూ ఉంటాడో వాడు మరణించిన తర్వాత యముని ద్వారము వద్దనున్న వైతరణి నదిలో పడిపోయి తాను చేసిన కర్మలకు ఫలితం అనుభవిస్తూ ఉంటాడు. ఇవన్నీ తెలిసి కూడా పశువు లాంటి బుద్ధి జ్ఞానం లేని వాడు తప్ప వేరే ఎవరైనా ఈ ప్రాపంచిక విషయములలో మునిగిపోయిన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాడా? అందువలననే సర్వసంగ పరిత్యాగులు అయిన యోగులు తమ మనస్సును తమలో ఉన్న పరమాత్మ వైపు మళ్లించి ధ్యానము, ధారణ ద్వారా చతుర్భుజములతో, శంఖచక్ర గదాపద్మములతో శోభిల్లుతూ అంగుష్ట పరిమాణంలో తన హృదయంలో నిలిచిన పరమాత్మను నిరంతరము సేవిస్తూ ఉంటారు. మానవుడు ముందు పరమాత్మను ధ్యానించాలి. తరువాత ధారణ ద్వారా ఆ పరమాత్మ స్వరూపమును హృదయంలో నిలుపుకోవాలి. ఆ పరమాత్మ స్వరూపము ఈ విధంగా ఉంటుంది. ప్రసన్నమైన ముఖము, తామర రేకుల వంటి విశాలమైన కళ్ళు కలవాడు, పసుపు పచ్చని రంగు గల వస్త్రము ధరించినవాడు, రత్నములు, మనులు పొదిగిన అలంకారము కలవాడు, రత్న కిరీటమును, కుండములను ధరించినవాడు, ఎల్లప్పుడూ యోగులతో పూజింపబడే పాదములు కలవాడు, శ్రీవత్సము అనే మచ్చ కలిగిన వక్షస్థలము కలవాడు, కంఠమును కౌస్తభమును ధరించినవాడు, మెడలో ఎప్పటికీ వాడిపోని వనమాలను ధరించినవాడు, మేఖలము, ఉంగరములు, కాళ్లకు అందియలు, ముంచేతికి కంకణములు ధరించినవాడు, నుదుటి మీద నల్లని వెంట్రుకలు
పడుతుంటే చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడు, తన చూపులతో సమస్త జీవులను అనుగ్రహించేవాడు. ఆయన ఆ పరమాత్మను మనస్సులో స్థిరంగా ఉండేటంత వరకు ధ్యానం చేయాలి. పై చెప్పబడిన పరమాత్మ అంగాంగములను పరమాత్మ పాదముల నుండి మొదలుపెట్టి శిరస్సు వరకు ఒక్కొక్క దాన్ని ధారణ ద్వారా మనసులో నిలుపుకోవాలి. ముందు ఒక అవయమును ధ్యానం చేయాలి. ఆ అవయమును మనసులో స్థిరంగా నిలుపుకున్న తర్వాత మరొక అవయమును ధ్యానం చేయాలి. ఒక్కొక్క అవయవాన్ని వదిలేస్తూ పై అవయవం దగ్గరకు వెళ్ళాలి. ఆ ప్రకారంగా పాదముల దగ్గర నుండి శిరస్సు దాకా ధ్యానం చేయాలి. పరమాత్మ యందు భక్తి స్థిరపడేంత వరకు ఈ ధారణ కొనసాగించాలి. దానికి అవసరమైన కర్మలు అంటే పూజలు, ధ్యానము చేయాలి. పూజలు చేయడానికి, ధ్యానం నిలవడానికి మనకు ఒక స్థూల రూపం విగ్రహం కావాలి. అందుకోసం పైన చెప్పబడిన రూపంలో కూడిన విగ్రహములను పూజించాలి. ఈ పూజల, ధ్యానము, భక్తి యోగము స్థిరపడేంత వరకు మాత్రమే చేయాలి. తరువాత భగవంతుని మీద అచంచలమైన భక్తిలో మునిగిపోవాలి. ఒక్కసారి భక్తి యోగమును ధారణ చేసిన యోగి తాను ఈ దేహమును విడవదలిచినప్పుడు ఒక పుణ్యక్షేత్రంలో స్థిరమైన ఆసనంను ఏర్పరచుకోవాలి. ప్రాణాయామం చేయాలి. ఈ పని చేయడానికి ప్రత్యేకమైన కాలం ఏమీ లేదు. సర్వకాల సర్వావస్థల యందు చేయవచ్చు. ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. ఆ సమయంలో ప్రాపంచిక విషయముల యందు మనస్సును పోనీయరాదు. తన బుద్ధి చేత మనస్సును జయించాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. తరువాత తన బుద్ధిని జీవాత్మలో లీనం చేయాలి. జీవాత్మను తనలో ఉన్న పరిశుద్ధ ఆత్మయందు లయం చేయాలి. అప్పుడు పరమశాంతిని పొందుతాడు. బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. అటువంటి యోగి స్వరూపమును పొందుతాడు. అప్పుడు ఆ యోగి కాలమునకు కూడా అతీతుడు అవుతాడు. అటువంటి యోగిని ప్రకృతి శక్తులను శాసించే ఇంద్రుడు మొదలగు దేవతాగణములు కూడా ఏమీ చేయజాలవు. బ్రహ్మస్వరూపమును పొందిన యోగి మీద సత్వ, రజ, స్తమో గుణములు, అహంకారము, మహాతత్వము, ప్రకృతి తమ ప్రభావము చూపలేవు. అటువంటి యోగులు పరమాత్మ కన్నా భిన్నమైన వాటిని ఇది కాదు, ఇది వద్దు అంటూ వదిలేస్తారు. వాటి మీద ఏమాత్రం ఆసక్తి చూపరు. ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని, దేహం మీద అభిమానమును, ప్రేమను విడిచిపెడతాడు. తమ హృదయంలో పరమాత్మను నిలుపుకుంటారు. సదా పరమాత్మనే ధ్యానం చేస్తుంటారు. దీనినే పరమపదము అని పిలుస్తారు. ఈ ప్రకారంగా బ్రహ్మస్వరూపమును పొందిన యోగి, విషయవాసనలను సమూలంగా నాశనం చేసిన యోగి తన పాదము యొక్క మడిమతో తన మలద్వారమును మూసివేస్తాడు. ప్రాణవాయువును 6 చక్రముల గుండా పైకి తీసుకొని పోతాడు. మొదట మూలాధారము నుండి నాభి కింద ఉన్న స్వాధిష్టాన చక్రము వద్ద తీసుకొని పోవాలి. తర్వాత నాభి దగ్గర ఉన్న మణిపూరక చక్రము, తరువాత హృదయము దగ్గర ఉన్న అనాహత చక్రము, అక్కడ నుండి మెడ కింద భాగములో ఉన్న విశుద్ధ చక్రము, ప్రాణవాయువును ఈ చక్రముల గుండా తీసుకొని పోయి తుదకు దవడల వద్దకు చేరాలి. తరువాత కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మూసుకొని వీటి గుండా ప్రాణములు బయటకు పోకుండా ఆపాలి. తరువాత దవడలో ఉన్న ప్రాణవాయువును 2 కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రము వద్ద చేర్చాలి. అక్కడ నుండి ప్రాణవాయువును ఒక క్రమ పద్ధతిలో సహస్రారమునకు తీసుకొని వెళ్ళాలి. అక్కడ పరమాత్మలో ఐక్యం చెయ్యాలి. ఆ తర్వాత తల పై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని ఈ శరీరంను విడిచిపెట్టాలి. కొంతమంది యోగులు బ్రహ్మలోకానికి పోవాలని కోరుకుంటారు. మరికొందరు ఆకాశంలో విహరించే సిద్ధులు, సాధ్యులతో సంచరించాలని కోరుకుంటారు. మరికొందరు అనిమాది అష్టసిద్ధులు కావాలని కోరుకుంటారు. అటువంటి కోరికలు ఉన్న యోగులు తాము ఈ దేహమును విడిచిపెట్టే సమయంలో మనస్సులో ఉన్న ఆ కోరికలతో, వాసనలతో పాటు ఆయా లోకములకు వెళతారు. ఆ ప్రకారంగా పరమాత్మను ఉపాసిస్తూ తపస్సు చేస్తూ జ్ఞానమును సంపాదించుకున్న యోగులకు ముల్లోకములలో లోపల బయట స్వేచ్ఛగా సంచరించే అధికారము లభిస్తుంది. కానీ ఆ యోగులు భూలోకంలో ఉన్న స్థూల శరీరముతో కాకుండా కేవలం తమ సూక్ష్మ శరీరంతో వాయు రూపంలో
మాత్రమే సంచరించగలరు. ధారణ, ధ్యానము, తపస్సు చేయకుండా కేవలం యజ్ఞ యాగాదులు మొదలగు కర్మలు చేసేవారికి ముల్లోకములలో సంచరించే అధికారము లభించదు. మన దేహంలో ఉన్న వేణుభామ మధ్యలో ఉన్న ప్రకాశవంతమైన సుగమ్న నాడి ద్వారా బ్రహ్మలోకమునకు వెళ్ళాలి అనుకున్న యోగి యందు ఆకాశ మార్గంలో అగ్నిలోకములకు వెళ్తాడు. ఆ అగ్నిలోకంలో తన మలినములను అన్నీ పోగొట్టుకుంటాడు, పరిశుద్ధుడు అవుతాడు. అక్కడ నుండి శిశుమార చక్రమునకు చేరుకుంటాడు. తరువాత ఆ యోగి తన సూక్ష్మ శరీరంతో బ్రహ్మకు జన్మస్థానమైన విష్ణునామి దగ్గరికి వెళతాడు. ఆ విష్ణునామిని దాటుకొని ఆ యోగి తన సూక్ష్మ శరీరముతో భృగువు మొదలగు మహారుషులు సంచరించే మహర్లోకము చేరుకుంటాడు. అక్కడ బ్రహ్మవేత్తలు ఉంటారు. యోగి కల్పాంతము వరకు మహర్లోకంలోనే ఉంటాడు. కల్పాంతంలో ఈ విశ్వము అంతా అంతమైపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు సిద్ధులతో కలిసి ఆ యోగి బ్రహ్మలోకము చేరుకుంటాడు. బ్రహ్మలోకములో దుఃఖము కానీ, ముసలితనము కానీ, భయము కానీ, చావు కానీ ఉండవు. అంతా ఆనందమయంగా ఉంటుంది. అక్కడకు చేరుకున్న యోగులు భూలోకములో అనునిత్యము ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుంటూ ప్రాపంచిక సుఖముల కోసం పాకులాడుతూ భగవంతుణ్ణి మర్చిపోయి అనంతమైన దుఃఖంలో మునిగిపోయిన మానవులను చూచి, అయ్యో పాపం, వీరు అవిద్యలో అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారు, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో కదా అని బాధపడడం తప్ప వేరే దుఃఖము బ్రహ్మలోకంలో ఉండదు. మృత్యుభయమును కూడా విడిచిపెట్టిన ఆ యోగి భూమి నుండి జలతత్వమును, జలతత్వము నుండి వాయురూపమును పొందుతాడు. వాయురూపము నుండి పరమాత్మ స్వరూపమైన ఆకాశరూపమును పొందుతాడు. అప్పుడు ఆ యోగి ముక్కుతో పీల్చదగిన వాసనను, నాలుకతో గ్రహించదగిన రసమును, కళ్ళతో చూడదగిన రూపమును, చర్మముతో అనుభవించదగ్గ స్పర్శసుఖమును, చెవులతో వినదగిన ధ్వనులను, కర్మేంద్రియములతో చేయదగిన అన్ని పనులను అతిక్రమిస్తాడు. అంటే యోగి పంచతన్మాత్రలను పరమాత్మలో ఐక్యం చేస్తాడు. జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియాలను జయిస్తాడు. తర్వాత ఆ యోగి తన స్థూల శరీరంలో ఉన్న తత్వములను సత్వ, రజస్, తమోగుణములతో కూడిన సాత్విక, రాజసతామస అహంకారములతో లయం చేస్తాడు. తరువాత యోగి సాత్విక, రజస్, తమస్ అహంకారాలతో కూడిన విజ్ఞాన తత్వమునకు చేరుకుంటాడు. తర్వాత ఈ సత్వ, రజస్, తమోగుణములు కలిసిపోయి సమానత్వమును పొందే ప్రధాన స్వరూపమును చేరుకుంటాడు. ఆ ప్రధాన స్వరూపమునందు యోగి మహదానందాన్ని పొందుతాడు. ఆ తరువాత ఉపాధులు అన్నీ అంతరించిపోగా ఆనంద స్వరూపుడు, శాంతమూర్తి అయిన పరమాత్మను చేరుకుంటాడు. దీనినే భాగవతగతి అని అంటారు. ఒక్కసారి విష్ణుపదమైన పరమపదమును పొందిన యోగికి జన్మ లేదు, విష్ణు సాయుధ్యం పొందుతాడు. ఓ పరీక్షిత్ మహారాజా, నీకు వేదములలో చెప్పబడినవి, ముక్తి పొందడానికి చెప్పబడ్డ 2 సనాతన మార్గములను గురించి విపులంగా చెప్పాను. ఈ విషయాలన్నీ పూర్వము వాసుదేవుడు బ్రహ్మకు ఉపదేశించాడు. అవే నీకు చెప్పాను. నిరంతరము సంసార చక్రముల్లో ప్రాపంచిక సుఖములతో పడి కొట్టుకుంటున్న మానవులకు ముక్తి పొందాలంటే వసుదేవుని యందు అనన్యమైన నిర్మలమైన భక్తి కలిగి ఉండటం తప్ప మరో మార్గం లేదు. బ్రహ్మదేవుడు అన్ని వేదములు పరిశోధించి వసుదేవుని యందు నిర్మలమైన ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండటమే మోక్ష మార్గానికి పరమధర్మమని తన బుద్ధితో నిశ్చయించాడు. మనము శ్రీహరి అన్న, వసుదేవుడు అన్న, విష్ణువు అన్న అన్ని పరమాత్మ నామములే. ఆ పరమాత్మ అంతర్యామి రూపంలో భూతముల యందు నివసించి ఉంటాడు. ఆ పరమాత్మను మానవులు బుద్ధితోనూ జ్ఞానముతోనూ తెలుసుకోవాలి. పరమాత్మను తెలుసుకోవడానికి తగిన సాధనం అచంచలమైన భక్తి. మానవుడు సర్వకాల సర్వావస్థల యందు, అన్ని ప్రదేశముల యందు ఆ పరమాత్మను ధ్యానించాలి, కీర్తించాలి, స్మరించాలి. ఆ పరమాత్మ కథలను వినుల విందుగా వినాలి, అర్థం చేసుకోవాలి. దాని వలన మానవులు అంతఃకరణ పవిత్రము అవుతుంది. మనస్సు విషయవాసనల వంకకు, పాపకర్మల జోలికి పోదు. అంతకుముందు పాపము
పనులు చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళు కూడా వాటిని వెంటనే విడిచిపెడతారు. మనస్సును పవిత్రంగా ఉంచుకుంటారు. బుద్ధి ద్వారా జీవాత్మను పరమాత్మ వైపు మళ్లిస్తారు. అటువంటి మానవుడు తుదకు విష్ణువు యొక్క పాదపద్మముల వద్ద చేరుకుంటాడు. 3వ అధ్యాయం. శుకమహర్షి పరీక్షిత్ మహారాజుతో ఇలా అన్నాడు: ఓ రాజా, బుద్ధిమంతులైన మానవులు తమ అవసాన కాలంలో ఏమి చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరిని ధ్యానించాలి అని నీవు అడిగావు. అటువంటి వారు పరమాత్మను గురించి కథలను వినడం, పరమాత్మను కీర్తించడం మాత్రమే చేయదగిన పని అని నీకు వివరించాను. బ్రహ్మ వర్చస్సు కావాలనుకునే వారు బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాలి. తమ తమ ఇంద్రియములను మంచి పటుత్వంతో వర్ధిల్లాలి అని కోరుకునేవారు ఇంద్రుణ్ణి ధ్యానించాలి. అలాగే సంతానము కోరుకునేవారు ప్రజాపతులను సేవించాలి. రకరకాల కోరికలను కోరుకునేవారు ప్రకృతి మాతను పూజించాలి. ధనం కావాలి అని కోరుకునేవారు వసువులను పూజించాలి. వీరత్వము కావాలని కోరుకునేవారు రుద్రులను ధ్యానించాలి. తనకు మంచి ఆహారము లభించాలి అని కోరుకునేవారు అతిథిని ధ్యానించాలి. స్వర్గలోక సుఖాలు కోరుకునేవారు 12 మంది ఆదిత్యులను పూజించాలి. రాజ్యము కావాలని కోరుకునేవారు విశ్వదేవతలను, ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకునేవారు సాధ్యులను ధ్యానించాలి. దీర్ఘాయుష్యు కోరుకునేవారు అశ్విని దేవతలను, పుష్టిగా ఉండాలని కోరుకునేవారు భూదేవిని, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు పృథివిని, స్వర్గాది నేతలు మంచి రూపము కావాలని కోరుకునేవారు గంధర్వులను, మంచి స్త్రీలు కావాలనుకునేవారు ఊర్వశిని, రాజ్యాధికారము కావాలని కోరుకునేవారు బ్రహ్మను ధ్యానించాలి. యశస్సును కోరేవారు యజ్ఞాలు చేయాలి. యజ్ఞమునకు ఆదిదేవత అయిన విష్ణువును పూజించాలి. ధనము పోగు చేసుకోదలిచిన వారు వరుణుని ధ్యానించాలి. విద్యావంతుడు కావాలని కోరుకునేవారు శివుని ధ్యానించాలి. కలకాలము ఆనందకరమైన దాంపత్య జీవితము గడపాలని కోరుకునేవారు ఉమాదేవిని పూజించాలి. జీవితము అంతా ధర్మంగా గడపాలని కోరుకునేవారు విష్ణువుని పూజించాలి. ఎక్కువ సంతానము కావాలని కోరుకునేవారు పితృదేవతను ఆరాధించాలి. శారీరక మానసిక బాధలు తీరాలని కోరుకునేవారు యక్షులను, మంచి బలవంతులు కావాలని కోరుకునేవారు మరుద్గణములను పూజించాలి. రాజ్యం కావాలని కోరుకునేవారు మనువులను, శత్రునాశనం కోరుకునేవారు మిత్రులను, భోగలాలాసులైన వారు చంద్రుణ్ణి, కోరికలు లేకుండా కైవల్యం దైవభక్తిని కోరుకునేవారు పరమాత్మను ధ్యానించాలి. పైన చెప్పినవి అన్ని కోరికలు. ఆ కోరికలు తీరడానికి పూజలు, క్రతువులు చేస్తారు. కానీ ఏ కోరిక లేనివాడు, తాను చేసే కర్మల ఫలితమును కోరినవాడు, తాను చేసిన కర్మల వలన కలిగిన ఫలితమును పరమాత్మకు అర్పించేవాడు, ఇతరుల ఎడల ఉదారంగా ఉండేవాడు, మరణించిన తరువాత మోక్షమును కోరుకునేవాడు ఎల్లప్పుడూ ఆ పరమాత్మను పూజించాలి, ధ్యానించాలి, భజించాలి, కీర్తించాలి. పౌరాణికులు ముఖత పురాణ కథలు, హరికథలు వింటే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వలన రాగద్వేషాలు నశిస్తాయి. మనస్సు శాంతిని పొందుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. సత్వ రజ స్తమో గుణముల యందు ఆసక్తితో తగ్గిపోతుంది. భక్తి పెంపొందుతుంది. ఇన్ని ఫలితములు ఇచ్చే హరికథలను వినటం వలన సత్పురుషులు సుఖాన్ని పొందుతారు. అటువంటి హరికథలను వినటం యందు ఆసక్తి ఎవరికి కలగదు అని చెప్పాడు శుకమహర్షి. సూత పౌరాణికుడు చెబుతున్న భాగవత పురాణంను వింటున్న శౌనకుడు సూతుని ఇలా అడిగాడు: ఓ సూత పౌరాణికుడా, శుక యోగీంద్రులు చెప్పిన మాటలు విన్న పరీక్షిత్ మహారాజు ఏమన్నాడు? ఇంకా ఏమేమి చెప్పమని అడిగాడు? శుకుడు పరీక్షిత్తుకు కేవలం భగవంతుని గురించి కథలు చెబుతాడని మాకు తెలుసు. వాటిని పరీక్షిత్ శ్రద్ధగా వింటాడు. ఎందుకంటే పరీక్షిత్ తన చిన్నతనంలో ఇతర ఆట వస్తువులు జోలికి పోకుండా కేవలం కృష్ణ విగ్రహములతోనే కృష్ణలీలలనే ఆటలుగా ఆడుకున్నాడని విన్నాము. పరీక్షిత్ అంతటి కృష్ణ భక్తి కలవాడు. ఇంకా శుకమహర్షి సంగతి చెప్పపని లేదు. ఆయన నిరంతర వసుదేవుడి స్మరణ తప్ప మరొకటి తెలియనివాడు. ఆ ఇరువురి సంభాషణలో శ్రీకృష్ణ పరమాత్మ దివ్య కథలు తప్ప వేరే ఏ విషయములను చర్చిస్తారు? ప్రతిరోజు కాలం నడుస్తూ ఉంటుంది. సూర్యుడు ఉదయించి అస్తమిస్తుంటాడు. సాధారణ మానవుని ఆయు ప్రమాణము ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటుంది. కానీ
కథలను వింటూ భగవంతుని గురించి కీర్తించే వారి ఆయువు ఎన్నటికీ తరగదు, ఇంకా వృద్ధి పొందుతుంది. ఎందుకంటే భగవంతుని కీర్తించకుండా, భగవంతుని కథలను వినకుండా, భగవంతుని స్మరించకుండా వృధాగా జీవితం గడిపే మానవుల వృక్షములతో సమానం. అటువంటి మానవులు ఊపిరి పీల్చుకుంటున్నారు, వదులుతున్నారు. కొలిమి తిత్తి కూడా గాలి పీల్చుకొని వదులుతుంది. రెండిటికి తేడా ఏముంది? జంతువులు, పశువులు తిని తిరుగుతున్నాయి. శారీరక సుఖములు, మైథున సుఖములు అనుభవిస్తున్నాయి. ఈ మానవులు కూడా తిని తిరుగుతున్నారు. నిద్ర, మైథునాలతో జీవితం వృధాగా గడుపుతున్నారు. జంతువులకు మానవులకు తేడా ఏముంది? చెవులు ఉన్నందుకు ఎల్లప్పుడూ హరికథామృతములను వినాలి. నోరు ఉన్నందుకు శ్రీకృష్ణ గాథలను గానం చేయాలి. లేకపోతే చెవులు, నోరు కేవలం రంధ్రాలుగానే మిగిలిపోతాయి. కుక్కలకు, గాడిదలకు కూడా చెవులు, నోరు ఉన్నాయి. ఈ మానవులకు చెవులు, నోరు ఉన్నాయి. ఏమి ప్రయోజనం? పనికిరాని మాటలు వినడానికి, మాట్లాడడానికి తప్ప ఎందుకు పనికిరావు. సర్వాంతర్యామి అయిన విష్ణువు కథలను వినని చెవులు కేవలం రంధ్రములు తప్ప వేరే కాదు. అలాగే విష్ణువు కథలను గానం చెయ్యని నాలుక కప్ప నాలుక మాదిరి పురుగులను తినడానికేం పనికి వస్తుంది. చివరకు కప్ప సర్పం నోటిలో పడ్డట్టు ఈ మానవులు మృత్యుముఖంలో పడతారు. రత్న మణిమయ కిరీటములను ధరించే మహారాజులు కానీ, చక్రవర్తులు కానీ, అత్యంత విలువైన వస్త్రములను తలపాగాలుగా ధరించే ధనవంతులు కానీ తమ తమ శిరస్సులతో శ్రీహరిని నమస్కరించకపోతే ఆ తలను కేవలం రత్న కిరీటములు, తలపాగాలు మోయడానికే పనికి వస్తాయి. అలాగే రత్నకంకములు ధరించిన చేతులు శ్రీహరిని నమస్కరించకపోతే ఆ చేతులు కేవలం రత్నకంకములు మోయడానికే పనికి వస్తాయి. చచ్చిన తరువాత తలకు ఆ కిరీటాలు ఉండవు, చేతులకు కంకణాలు ఉండవు. అలాగే శ్రీహరిని చూడని కళ్ళు నెమలి పింఛములలో ఉన్న కళ్ళ మాదిరి నిర్జీవములైన కళ్ళు మాత్రమే. విష్ణు సాన్నిధ్యమునకు వెళ్ళని కాళ్ళు చెట్లు మొదళ్ళు లాంటివి, ఎక్కడికి కదలలేవు. భగవంతుని కానీ, భగవంతుని భక్తుల పాదములకు కానీ నమస్కరించని వాడి బతుకు వృధా. వాడు బతికి ఉన్న చచ్చిన శవంతో సమానమే. శ్రీ విష్ణు పాదములను చెంతపెట్టిన తులసీ దళములను స్వీకరించి కళ్ళకు అద్దుకొని ఆ తులసీ దళమును సువాసనను పీల్చి ధన్యుడు కానివాడు బతికి ఉండి శ్వాస పీలుస్తున్న శవంతో సమానం. శ్రీహరి నామములను కీర్తిస్తూ ఉన్నప్పుడు కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఆ నామామృతమును ఆస్వాదిస్తూ అనుభవిస్తూ తాదాత్మ్యమును చెందని, హృదయము ద్రవించని వాడి మనస్సు రాతి కంటే కఠినము అయినది. మేము అలాంటి బతకదల్చలేదు. మాకు శ్రీహరి కథామృతం కావాలి. కాబట్టి పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలకు శుక మహర్షి ఏమని సమాధానము చెప్పాడు? శ్రీహరి కథలను శుక మహర్షి పరీక్షిత్తుకు ఎలా చెప్పాడు? అవన్నీ మాకు వివరంగా చెప్పు, మాకు చాలా కుతూహలంగా ఉంది అని శౌనకుడు సూత పౌరాణికుడిని అడిగాడు. 4వ అధ్యాయం. శౌనకుడి చేత పై విధముగా అడగబడిన సుత పౌరాణికుడు శౌనకుడితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణోత్తములారా, ఈ ప్రకారంగా ఆత్మతత్వమును శుక మహర్షి వలన విన్న పరీక్షిత్ మహారాజు పవిత్రము, శుద్ధము, నిర్మలము అయిన తన మనస్సును పరమాత్మయందు నిలిపాడు. దేహాభిమానమును విడిచిపెట్టాడు. భార్య మీద, పుత్రుల మీద ఉన్న వ్యామోహమును వదిలిపెట్టాడు. బంధుప్రీతిని విడిచిపెట్టాడు. ధనమును, సుఖములను త్యజించాడు. రాజ్యమును తన కుమారునికి ఇచ్చాడు. నేను, నాది అనే భావాన్ని విడిచిపెట్టాడు. భవబంధాలని తెంచుకున్నాడు. ఇంకా 7 రోజుల్లో తనకు మృత్యువు ఆసన్నమవుతుందని తెలిసి ధర్మార్థకామములను విడిచిపెట్టాడు. కృష్ణుని మీద ఆత్మభావాన్ని నిలిపి వానప్రస్థము స్వీకరించాడు. శుక మహర్షిని చూచి ఇలా అన్నాడు: ఓ మహర్షి, పరిపూర్ణ జ్ఞానముతో నిండి ఉన్న మీ బోధనల వలన నా మనస్సు పునీతమయ్యింది. నాలో ఉన్న అజ్ఞానము అనే అంధకారము నశించింది. జ్ఞానజ్యోతి వెలిగింది. మీరు చెప్పబోవు హరికథలను వినుటయందు ఆసక్తిని కలిగి ఉన్నాను. గొప్ప గొప్ప మునీశ్వరులు, యోగులు కూడా ఈ అనంత
విశ్వసృష్టిని చూచి ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఈ పరమాత్మ తన మాయాశక్తితో ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు? మీరు ఇదివరకే దీని గురించి చెప్పినా మరలా చెప్పండి. నాకు మరలా వినవలనని కోరికగా ఉంది. ఆ పరమాత్మ శక్తి అపారమైనది. అటువంటి అపారమైన శక్తి సంపన్నుడైన ఆ పరమాత్మ ఏ శక్తిని ఉపాసించి ఈ విశ్వాన్ని సృష్టించాడు? ఎలా పరిపాలిస్తున్నాడు? ఎలా తనలో లయం చేసుకుంటున్నాడు? ఆ భగవంతుడు ఆటలాడుకుంటున్న విధంగా తన మాయాశక్తితో ఈ జగత్తును, మహాతత్వమును, అహంకారమును మొదలగు తత్వములను సృష్టించాడు. తానే బ్రహ్మ, మరీచులు మొదలగు దేవతాగణములు అయిన తనలో తానే క్రీడిస్తున్నాడు. అలాగే దేవతలు, మనుష్యులు, జంతువులు రూపంలో తనను తాను సృష్టించుకుంటున్నాడు. ఇదంతా కేవలము క్రీడార్థము చేస్తున్నాడు కదా. ఇదంతా ఎలా జరుగుతూ ఉంది? ఆ పరమాత్మ ఎలా చేస్తున్నాడు? పరమాత్మచే నిర్వహింపబడుతున్న సృష్టి గొప్ప గొప్ప పండితులకు కూడా అర్థం కాదు. ఇంకా పామరుడైన నాకు ఏమి అర్థమవుతుంది? ఆ పరమాత్మ తన విరాట్ స్వరూపముతో బ్రహ్మ మొదలగు దేవతాగణములను రూపములను తానే ధరించి ఎన్నో కర్మలను చేస్తూ ప్రకృతిలో ఉన్న సత్వ రజస్తమో గుణములను ఎలా స్వీకరించాడో నాకు తెలపండి. తమకు వేదములు, శాస్త్రములు, భగవంతుని తత్వము బాగా తెలుసు. అందుకని నా సందేహములను తీర్చండి అని ప్రార్థించాడు పరీక్షిత్. పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నను శుకుడు సావధానంగా విన్నాడు. ముందుగా పరమపురుషుడైన శ్రీకృష్ణుని మనస్సులో స్మరించుకున్నాడు. సమస్త దేవతలకు, గురువులకు నమస్కరించాడు. తర్వాత పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనారంభించాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ అనంత విశ్వాన్ని సృష్టించి, పోషించి, లయం చేసేవాడు, సమస్త జీవులలో అంతర్యామిగా ఉన్నవాడు, అత్యంత మహిమాన్వితుడు, శక్తివంతుడు, పరమపురుషుడు అయిన ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను. తాను ఒక్కడే అయినప్పటికీ రజోగుణ ప్రధానంగా బ్రహ్మగాను, సత్వగుణ ప్రధానంగా విష్ణువుగాను, తమోగుణ ప్రధానంగా శివుడుగాను ప్రవర్తించిన ఆ పరమాత్మకు నమస్కారం. అతను ఆరాధించి, పూజించి, భజించే సత్పురుషులను సదా రక్షించువాడు, వారి బాధలను తొలగించువాడు, సమస్త దేవతా రూపములను తానే ధరించి ఆయా దేవతలను పూజించే వారికి తగిన ఫలములను ఇచ్చేవాడు. సన్యాసాశ్రమము స్వీకరించిన వారికి ఆత్మతత్వము ప్రసాదించే ఆ పరమపురుషునికి నమస్కారం. సత్వగుణ ప్రధానుడైన పరమాత్మకు నమస్కారం. తన భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడికి, తన మీద భక్తి లేని వారికి, ఏమాత్రము లభ్యం కాని వాడికి నమస్కారం. తనకంటే సమానమైన వాడు కానీ, తనకంటే అధికుడైన వాడు కానీ లేని ఆ పరమాత్మకు నమస్కారం. సకల జీవుల యందు ఆత్మస్వరూపములో ఉండి కూడా ఎల్లప్పుడూ తన స్వస్వరూపముతో విహరించేవాడికి నమస్కారము. ఈ భగవంతుణ్ణి కీర్తించిన, భజించిన, స్మరించిన, దర్శించిన, పూజించిన వారి పాపములు పటాపంచలైపోతాయి. అట్టి భగవానునికి నమస్కారం. ఆ పరమాత్మ యందు ఉన్న భక్తితో జ్ఞానులు అయిన పాదములను ఆశ్రయించి ఈ లోకంలో ఉన్న సుఖములను, పరలోకములో లభించే స్వర్గాది సుఖములను విడిచిపెట్టి ఎల్లప్పుడూ ఆ పరబ్రహ్మలో లీనం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి పరమాత్మకు నమస్కారం. ఎల్లప్పుడూ తపస్సు చేసుకునేవారు, దాన ధర్మములు చేసేవారు, మంచి కీర్తిని పొందినవారు, మంచి మనస్సు కలవారు, వేదములు అభ్యసించిన వారు, ఎల్లప్పుడూ సన్మార్గంలో నడిచేవారు తాము చేసిన ప్రతి కర్మను ఆ పరమాత్మకు అర్పిస్తారు. ఆ కర్మఫలముల కోసం ఆశించరు. అట్టి పరమాత్మకు నమస్కారం. అత్యంత పాపాత్ములకు కిరాతులు మొదలగు పాపజాతులు కూడా నిర్మల మనస్కులైన భగవద్భక్తులను ఆశ్రయిస్తే పునీతులవుతారు. అటువంటి పరమాత్మకు నమస్కారం. జ్ఞానుల చేత ఆత్మతత్వ రూపంలో ఉపాసించబడేవాడు పరమేశ్వరుడు, వేదస్వరూపుడు, ధర్మస్వరూపుడు, తపోమయుడు అయిన ఆ పరమాత్మ నాకు ప్రసన్నుడగుగాక. సంపదలకు అధిపతి అయిన, యజ్ఞములకు అధిపతి అయిన, ప్రజాపతి అయిన, బుద్ధికి అధిపతి అయిన, ముల్లోకములకు అధిపతి అయిన, ఈ భూమండములకు అధిపతి అయిన, అందక, వృష్ణి, సాత్వక వంశీయులలో శ్రేష్ఠుడు అయిన, అందరికీ రాక్షసుడు అయిన, తన భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడు అయిన ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను.
అందరికీ రక్షకుడు అయిన ఆ తన భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడు అయిన ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాడు. యోగులు అయిన వాళ్ళు ఆ పరమాత్మ పాదపద్మములను మనస్సులో నిలుపుకొని ధ్యాన సమాధిలో ఉండి ఆ పరమాత్మను ధ్యానిస్తారు. దానితో వారి బుద్ధి పరిశుద్ధమవుతుంది. అటువంటి బుద్ధితోనే యోగులు ఆత్మతత్వమును పొందగలుగుతారు. ఈ ఆత్మతత్వమును పండితులు, కవులు పరమాత్మ స్వరూపును కొందరు ఆకారంతోనూ మరికొందరు ఆకారం లేకుండానూ తమ ఇష్టం వచ్చినట్టు తమకు తోచినట్టు ప్రచారం చేస్తుంటారు. అటువంటి వారు ఆత్మతత్వమును సరిగా అర్థం చేసుకోలేరు. అటువంటి భగవంతునికి నమస్కారం. కల్పాంతంలో ఈ సృష్టి విషయములు అన్నీ సూక్ష్మ రూపంలో బ్రహ్మదేవుని హృదయంలో నిక్షిప్తమై ఉన్నాయి. మరలా సృష్టి జరగాలంటే అవి బ్రహ్మదేవుని హృదయం నుండి బయటకు రావాలి. అప్పుడు పరమాత్మ సరస్వతీదేవిని ప్రేరేపించాడు. పరమాత్మ ప్రేరణతో సరస్వతీదేవి వాక్రూపంలో బ్రహ్మముఖము నుండి బయటకు వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుని హృదయంలో సూక్ష్మ రూపంలో ఉన్న అంతకుముందు ఉన్న కల్పంలో జరిగిన సృష్టికి సంబంధించిన విషయంలో అన్నీ బ్రహ్మదేవుని ముఖం నుండి వాక్ రూపంలో బయటకు వచ్చాయి. వాటి ఆధారంగా బ్రహ్మదేవుడు మరలా సృష్టి కొనసాగించాడు. అటువంటి పరమాత్మకు నమస్కారం. ఆ పరమాత్మ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతములతో ఈ శరీరము అనే పురములను సృష్టించాడు. తాను ఈ పురములలోనే నివసిస్తున్నాడు. అంటే సకల జీవులు శరీరములో ఆత్మగా ప్రకాశిస్తున్నాడు. అందుకే ఈ పరమాత్మను పురుషుడు అని కూడా అంటారు. మానవులు దేహము అనే పురములో ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆ పరమాత్మ 5 జ్ఞానేంద్రియములతోనూ 5 పంచేంద్రియాలతోనూ మనస్సు, పంచభూతములు మొత్తం 16 గుణములతో తన చైతన్యాన్ని బయట ప్రపంచానికి ప్రకటిస్తున్నాడు. కానీ పరమాత్మ మానవుల శరీరములో కేవలం సాక్షిగా మాత్రమే ఉంటాడు. వారు చేసే పనులన్నీ చూస్తుంటాడు. కానీ మానవులు చేసే ఏ పనితోనూ సంబంధం పెట్టుకోడు, కల్పించుకోడు. ఇది చెయ్యి, అది వద్దు అని చెప్పడు. అటువంటి పరమాత్మకు నమస్కారం. పూర్వము ఈ ఆత్మజ్ఞానమును వ్యాసమహర్షి ముఖం నుండి యోగులు, భక్తులు మకరందమును తాగినట్టు తెలుసుకున్నారు. అటువంటి వ్యాస మహర్షికి నమస్కరిస్తున్నారు. పరమాత్మ ఈ ఆత్మజ్ఞానము ముందు బ్రహ్మకు బోధించాడు. తర్వాత బ్రహ్మ తన మానసపుత్రుడైన నారదునికి ఈ క్రింది విధంగా బోధించాడు. నారదుడు తన సందేహాలను ఒకటి వెంబడి ఒకటిగా అడుగుతుంటే బ్రహ్మదేవుడు నారదునికి ఈ విధంగా సమాధానాలు చెప్పసాగాడు. 5వ అధ్యాయం. నారదుడు బ్రహ్మదేవుడిని చూచి ఇలా అడిగాడు: ఓ దేవదేవ, నీకు నమస్కారం. నీవు ఆదిదేవుడివి, అందరికంటే ముందు పుట్టినవాడివి. నీకు తెలియని విషయములు లేవు. నాకు పరమాత్మ, జీవాత్మ వాటి తత్వముల గురించి జ్ఞానమును ఉపదేశించాడు. ఓ బ్రహ్మదేవ, ఈ అనంత విశ్వము యొక్క ఈ జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపము ఎలా ఉంటుంది? దీనిని ఎవరు సృష్టించారు? ఇది ఎవరిని ఆశ్రయించుకొని ఉంటుంది? ఇది ఎవరిలో కలిసిపోతుంది? ఈ అనంత విశ్వమునకు అధినేత ఎవరు? ఈ అనంత విశ్వము యొక్క అసలు తత్వం గురించి వివరంగా చెప్పు. ఎందుకంటే నీకు ఈ జీవాత్మ, ఆత్మ, ప్రకృతి వీటి తత్వముల గురించి బాగా తెలుసు. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము వీటి గురించి నీకు మంచి అవగాహన ఉంది. వాటికి నీవే కర్తవు. ఈ విశ్వమును గురించి జ్ఞానము నీకు కరతలామలకము. నీవు స్వతంత్రంగా సృష్టి చేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు కూడా తపస్సు చేస్తుంటావు. నువ్వు తపస్సు చేస్తుండటం చూచి స్వతంత్రుడైన నీకు కూడా ఒక ప్రభువు ఉన్నాడా అని నాకు ఒక సందేహం కలుగుతూ ఉంది. నీవే స్వతంత్రుడు అయినప్పుడు నీవు ఇంకా ఎవరి గురించి తపస్సు చేస్తుంటావు? నీవు కూడా ఆరాధించతగ్గ భగవంతుడు వేరే ఉన్నాడా? ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానమును నీకు ఎవరు ప్రసాదించారు? నీవు ఎవరి ఆధారంతో ఈ అనంత విశ్వమును సృష్టి చేస్తున్నావు? నీవు ఎవరి గురించి తపస్సు చేస్తున్నావో ఆ అధినేత ఎవరు? నీ స్వరూపము ఏమిటి? ఈ సృష్టి కార్యము అంతా నీవు ఒక్కడివే చేయటం చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఓ బ్రహ్మదేవ, నాకు తెలిసి నీవు సాలెపురుగు తన నోటి నుండి కారుతున్న ద్రవం ద్వారా తన గూడును సృష్టించినట్టు నీవు ఈ సృష్టిని స్వతంత్రంగా నిర్వహిస్తున్నావు. నీవు సృష్టించిన ఈ ప్రాణులన్నీ నీకు లోబడి ఉన్నాయి.
వాటిని నీవు పరిపాలిస్తున్నావు. అలా అయినప్పుడు నీవు ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు? ఓ దేవా, నీకన్నా గొప్పవాడు కానీ, నీకన్నా చిన్నవాడు కానీ, నీకన్నా సమానమైనవాడు కానీ వేరే ఎవరైనా ఉన్నాడేమో నాకు తెలియదు. నీ సృష్టి కన్నా వేరుగా ఏ పేరుతో కానీ, ఏ రూపంతో కానీ, ఏ గుణముతో కానీ ఇతరులైన స్థూల సూక్ష్మ పదార్థములు ఏమైనా సృష్టింపబడ్డాయేమో నాకు తెలియదు. ఈ సృష్టి సమస్తము నీ వలనే జరిగిందని నేను అనుకుంటున్నాను. అట్టి నీవు సర్వస్వతంత్రుడవై ఉండి కూడా ఈ విధంగా ఎవరి గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నావు? దీని వలన నీకన్నా అధికుడు ఎవరైనా ఉన్నారేమో అనే మోహం కలుగుతూ ఉంది. నాకు కలిగిన ఈ అనుమానాన్ని మీరు నివృత్తి చేయాలి. ఓ బ్రహ్మదేవ, నీవు సర్వజ్ఞుడవు, సకలేశ్వరుడవు. నీకు తెలియని విషయములు లేవు. నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సరియైన సమాధానం ఇవ్వండి. అప్పుడే నేను నీవు చేసిన ఉపదేశమును సరిగా అర్థం చేసుకోగలను అని నారదుడు బ్రహ్మదేవునితో అన్నాడు. నారదుడు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నారద, నీవు నన్ను ప్రశ్నలు అడిగి నన్ను ధన్యుణ్ణి చేశావు. నీ సందేహము సరి అయినదే. నేను ఆ పరమాత్మ యొక్క తత్వమును కీర్తించడం ద్వారా ఈ విశ్వాన్ని దర్శించాను. ఈ విశ్వసృష్టి రహస్యమును తెలుసుకున్నాను. నేను ఆ పరమాత్మను సేవించి కీర్తించి ఆయన దర్శన భాగ్యం పొందాను. నారద, నేను ఈ సృష్టికి కర్తనని, నేను ఈ సృష్టికి ఈశ్వరునని అన్నావు. ఒక విధంగా అది నిజమే. కానీ నాకన్నా శక్తిమంతుడు, వీర్యవంతుడు అయిన పరమాత్మ వేరుగా ఉన్నాడు. ఈ విషయం నీకే కాదు, చాలామందికి తెలియదు. నువ్వు నా మానసపుత్రుడవు, అందుకే నేనే సృష్టికర్తను అని పరమాత్మ అని అనుకుంటూ ఉన్నావు. నాకన్నా వేరుగా, నాకన్నా అధికుడు వేరే ఉన్నాడని తెలియనంత వరకు ఈ లోకము నన్నే పరమాత్ముడిగా భావిస్తుంది. కానీ నేను కేవలం నిమిత్త మాత్రుడని. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, గ్రహములు, నక్షత్రములు వాటి వాటి కాంతిలో లోకములలో ఉన్న సమస్త వస్తువులను ప్రకాశింపచేయు విధంగా స్వయం ప్రకాశుడైన ఆ పరమాత్మ కూడా తన కాంతితో ఈ విశ్వాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. అంటే పరమాత్మ స్వయం ప్రకాశకుడు. ఆయన తన కాంతితో ఈ విశ్వంలో ఉన్న నక్షత్రములను, గ్రహములను ప్రకాశింపజేస్తున్నాడు. ఆ నక్షత్రములు, గ్రహములు తమ కాంతితో ఈ లోకాలను ప్రకాశింపజేస్తున్నాయి. ఉదాహరణకు సూర్యకాంతి చంద్రుని మీద పడి ఆ కాంతి వెన్నెల రూపంలో భూమి మీద ప్రకాశిస్తూ ఉంది. అలాగే ఆ పరమాత్మ నుండి వెలువడే కాంతితో ఈ విశ్వమంతా కాంతిమయం అవుతున్నప్పటికీ అందరూ ఆ విష్ణుమాయ చేత మోహితులై బ్రహ్మయే ఈ విశ్వాన్ని ప్రకాశింపచేస్తున్నాడు అని అనుకుంటున్నారు. అలాగే ఆ పరమాత్మ మాయ చేత మోహితులైన వారు నేను అంటే బ్రహ్మ జగద్గురువు అని చెప్పుకుంటున్నారు. అటువంటి పరమాత్మకు నమస్కారం. నిజానికి మాయ పరమాత్మ ముందు నిలవలేదు, కానీ ఆ మాయ జీవులను మోహపరవశులను చేస్తుంది. అందుకనే జీవులు తమది కాని దానిని అది నాది, ఇది నాది అని అనుకుంటున్నారు. నేను, నాది, అంతా నేనే, అంతా నా వల్లే జరుగుతుంది, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అని కూడా అనుకుంటున్నారు. ఇది కేవలం వారి అజ్ఞానం, అవిద్య. నారద, ఈ అనంత విశ్వంలో ఉండే ద్రవ్యరాశి కానీ, చేసే కర్మలు కానీ, నడిచే కాలము కానీ, వాటి వాటి స్వభావములు కానీ, జీవులు కానీ ఏవి కూడా ఆ పరమాత్మ కంటే వేరే కాదు. వాటికి స్వయం ప్రతిపత్తి లేదు. అన్నీ ఆ పరమాత్మ స్వరూపాలే, కానీ మనకు వేరువేరుగా కనబడుతున్నాయి. ఆ పరమాత్మ ప్రేరణ వలనే వేదములు పుట్టాయి. దేవతలు అందరూ ఈ విరాట్ స్వరూపములోని అవయముల నుండి జన్మించారు. ముల్లోకములు ఈ పరమాత్మ సృష్టిలో భాగాలే. మానవులు చేసే యజ్ఞయాగములు ఈ పరమాత్మను చేరుకోవడానికి సాధనములు. అవే కాదు, యోగులు చేసే ప్రాణాయామము, ఆచరించే తపస్సు, అర్జించే జ్ఞానము, వాటి వల్ల వచ్చే ఫలితములు అన్నీ ఆ పరమాత్మ స్వరూపాలు. అన్నీ ఆ పరమాత్మ పరంగా జరిగేవే, అన్నీ ఆ పరమాత్మకు అర్పించబడేవే. ఈ అనంత విశ్వానికి అధిపతి, అన్నిటినీ చూచేవాడు, అన్ని చోట్ల ఉండేవాడు, సర్వభూతములలో అంతర్గతంగా ప్రకాశించేవాడు ఆ పరమాత్మ ఒక్కడే. అనంతమైన ఈ సృష్టి అంతా ముందే ఆ పరమాత్మ చేత సంకల్పించబడి సూక్ష్మరూపంలో సృష్టించబడింది. ఈ పరమాత్మ చేత సృష్టించబడిన జీవులను నేను బహిర్గతం చేస్తున్నాను.
ఆ పరమాత్మ సృష్టించిన వాటిని ఆ పరమాత్మ ప్రేరణతో, ఆ పరమాత్మ కటాక్షముతో నేను మరలా సృష్టిస్తున్నాను అంతే. ఇందులో నేను చేసేది ఏమీ లేదు. ఈ సృష్టికి మూలమైన పరమాత్మ ఒక్కడే. సృష్టి, స్థితి, లయములను నిర్వహించడానికి నిర్గుణుడు అయిన పరమాత్మచే కల్పించబడిన మాయచేత సత్వ, రజస్, తమో గుణములు గ్రహింపబడ్డాయి. ఈ 3 గుణములు జీవునిలో కార్యకారణ కర్త కర్తృత్వములను, ద్రవ్యము, జ్ఞానము, క్రియలను బంధిస్తున్నాయి. కార్యము అంటే పని, కారణము అంటే ఆ పనిని చేయడానికి సాధనము, కర్తృత్వము అంటే చేసేవాడు. ఒక పని చేయాలంటే దానికి ద్రవ్యరాశి కావాలి, ఆ పని చేయడానికి జ్ఞానం కావాలి, అప్పుడే ఆ పని పూర్తి అవుతుంది. ఇక్కడ సృష్టి అనేది చేయవలసిన కార్యము, ఆ సృష్టి చేసేవాడు బ్రహ్మ, దానికి కావలసిన జ్ఞానము పరమాత్మ బ్రహ్మకు ఇచ్చాడు. అప్పుడు సృష్టి మొదలైంది. సృష్టిలో ఉన్న జీవులను సత్వ, రజస్తమో గుణములు తమ మాయతో బంధిస్తున్నాయి. నిజానికి పరమాత్మ నిర్గుణుడు, ఇంద్రియములను అతీతుడు, తన స్వరూపములను ఎవరికీ వెల్లడి చెయ్యడు. కేవలం భక్తి చేతనే ఆ పరమాత్మ తత్వమును యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ అనంత విశ్వానికి నాకు ఆయన అధినేత. పరమాత్మ మాయను సృష్టించాడు, అదే ప్రకృతి. మొట్టమొదట పరమాత్మ ఒకటిగా ఉన్నాడు, తాను అనేకము కావాలని అనుకున్నాడు. పరమాత్మకు సృష్టి చేయవలననే కోరిక కలిగింది. అప్పుడు పరమాత్మలో నుండి కాలము, స్వభావము, కర్మ అనే శక్తులు పుట్టాయి. ఇవన్నీ పరమాత్మ సృష్టించిన మాయ యొక్క రూపాలే. ఆ సమయంలో ప్రకృతిలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అవి అన్నీ సమాన స్థితిలో సామ్యావస్థలో ఏ కదలిక లేకుండా ఉన్నాయి. ఆ గుణములలో కదలిక ఏర్పడింది అంటే క్షోభ పుట్టింది. 3 గుణములలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. ముందు వెనక, అక్కడ ఇక్కడ, అది ఇది అనే భావాలు ఏర్పడ్డాయి. దానినే కాలము అంటారు. ఆ కాలములలో ఏర్పడిన కదలిక వలన ఎన్నో మార్పులు సంభవించాయి. కాల స్వభావములో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలు కర్మలు చేయడానికి దారి తీశాయి. ఆ కర్మలు చేయడాన్ని మహాతత్వం అని అంటారు. ఈ మహాతత్వము కాల, కర్మ స్వభావాల ప్రభావం వలన ఎన్నో మార్పులు చెందింది. ఆ మార్పులు సత్వ, రజస్తమో గుణముల వలన బాగా వృద్ధి పొందాయి. ముఖ్యంగా సత్వగుణము, రజోగుణము ప్రధాన పాత్ర పోషించాయి. అప్పుడు తమోగుణ ప్రధానమైన అహంకారము పుట్టింది. ఆ అహంకారము ద్రవ్య, జ్ఞాన, క్రియాత్మకమైనది. ఆ అహంకారము మరలా 3 విధములుగా రూపాంతరం చెందింది. అవి జ్ఞానశక్తి ప్రధానంగా వైకారిక అహంకారము అంటే సాత్విక అహంకారము, క్రియాశక్తి ప్రధానంగా తైజసాహంకారము అనగా రాజసాహంకారము, ద్రవ్యశక్తి ప్రధానంగా తామసిక అహంకారము అనగా తామసాహంకారముగా పిలువబడ్డాయి. ఈ తామసాహంకారము వికృతి చెందగా దాని నుండి ఆకాశము ఏర్పడింది. ఆ ఆకాశము యొక్క గుణము శబ్దము. అది కనబడదు, కానీ శబ్దము ద్వారా మనకు ఒక వస్తువు ఉందని కలుగుతున్నాము. తర్వాత ఆ ఆకాశము మరలా వికారము అంటే మార్పు చెందింది. అప్పుడు ఆకాశము నుండి వాయువు ఉద్భవించింది. ఆ వాయువు గుణము స్పర్శ. ఆకాశము నుండి వాయువు పుట్టింది, కాబట్టి ఆకాశానికి ఉన్న శబ్దగుణము కూడా గాలికి సంక్రమించింది. శరీరంలో ఉన్న ఇంద్రియములు ప్రాణశక్తితో కదులుతున్నాయి. శరీరంలో జీవశక్తి ఉన్నా, శరీరంలో బలము ఉన్నా అవి అన్నీ వాయువు యొక్క రూపాలే. మరల కాల, కర్మ స్వభావాల ప్రభావం చేత వాయువు కూడా మార్పు చెందింది. వాయువు నుండి తేజస్సు పుట్టింది. ఆకాశానికి వాయువుకు రూపాలు లేవు, కానీ వాటి నుండి పుట్టిన తేజస్సుకు రూపం ఉంది. వెలుగు, మంట మనకు కనబడతాయి. వెలుగులో మనం అన్ని వస్తువులు చూడగలము. తేజస్సుకు కారణం ఆకాశము, వాయువు. వాటి గుణములు, శబ్దములు, స్పర్శలు అవి కూడా తేజస్సుకు సంక్రమించాయి. అంటే తేజస్సుకు రూపంతో పాటు శబ్దము, స్పర్శ కూడా ఉన్నాయి. తరువాత జరిగిన పరిణామంలో తేజస్సు కూడా వికారం చెందింది. అందులో నుండి జలం పుట్టింది. దాని ప్రధాన గుణము రసం అంటే రుచి. జలం పుట్టడానికి ప్రధాన కారణాలైన ఆకాశము, వాయువు, తేజస్సు గుణములు అయిన శబ్దము, స్పర్శ, రూపము జలానికి సంక్రమించాయి.
కాలం గడిచే కొద్దీ జరిగిన పరిణామాలు ఫలితంగా భూమి పుట్టింది. దీని ప్రధాన గుణము వాసన. భూమికి కూడా శబ్ద, స్పర్శ, రూప, రసము అనే 4 గుణములు సంక్రమించాయి. వీటినే పంచభూతములు అంటారు. మనం 3 అహంకారముల గురించి చెప్పుకున్నాము కదా. వాటిలో తామసాహంకారం గురించి ఇదివరకే చెప్పాను. తరువాతిది సాత్వికాహంకారం. ఈ సాత్విక అహంకారము నుండి మనస్సు పుట్టింది. ఆ సాత్విక అహంకారము నుండి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, మిత్రుడు, ప్రజాపతి అనే 10 మంది, 5 జ్ఞానేంద్రియాలకు, 5 కర్మేంద్రియములకు అధిష్టాన దేవతలుగా పుట్టారు. దిక్కులు చెవికి, వాయువు చర్మానికి, సూర్యుడు కంటికి, వరుణుడు నాలుకకు, అశ్వినీలు ముక్కుపూటాలకు అధిష్టాన దేవతలు. అగ్ని వాక్కుకు, ఇంద్రుడు చేతులకు, విష్ణువు కాళ్లకు, మిత్రుడు విసర్జనక అవయములకు, ప్రజాపతి జనేంద్రియములకు అధిష్టాన దేవతలు. తేజసాహంకారము నుండి జ్ఞానశక్తి అయిన బుద్ధి, క్రియాశక్తి అయిన ప్రాణము పుట్టాయి. తైజసాంకారము పరిణామము చెంది అందులో నుండి చర్మము, చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియములు, చేతులు, కాలు, విసర్జకావయము, జనేంద్రియము, వాక్కు అనే 5 కర్మేంద్రియములు పుట్టాయి. నారద, ఇది సృష్టి క్రమం. పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, సత్వ, రజస్, తమోగుణములు అన్నీ కలిస్తే కానీ శరీర నిర్మాణము జరగదు. పైన చెప్పినవి అన్నీ ఆ పరమాత్మ శక్తితో ప్రేరేపించబడి వ్యష్టి భావము, సమిష్ట భావములను తీసుకొని అన్నీ కలిసి అండరూపములో ఏర్పడ్డాయి. అది ఒక్క బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండము చాలా కాలం పాటు నీటిలోనే మునిగి ఉంది. కాల కర్మ స్వభావము చేత పరమాత్మ ఆ అండంలో ప్రవేశించి దానిని చైతన్యవంతం చేశాడు. తరువాత ఆ బ్రహ్మాండం పగలగొట్టుకొని ఆ అండంలో నుండి విరాట్ స్వరూపుడు ఆవిర్భవించాడు. ఆ విరాట్ స్వరూపమునకు 1000 కొలది తలలు, 1000 కొలది ముఖములు, కళ్ళు, చేతులు, ముక్కులు, నోళ్ళు, తొడలు, పాదములు ఉన్నాయి. ఆ విరాట్ పురుషుని కటి ప్రదేశము నుండి కింద ఉన్న 7 లోకములు అధోలోకములని, కటి ప్రదేశము పైన ఉన్న 7 లోకములు ఊర్ధ్వలోకములని జ్ఞానులు అంటారు. ఆ విరాట్ పురుషుని ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఉద్భవించారు. ఆ విరాట్ పురుషుని నడుము భాగము నుండి భూర్లోకము, నాభి నుండి భువర్లోకము, హృదయము నుండి స్వర్గలోకము, వక్షస్థలము నుండి మహర్లోకము కల్పించబడ్డాయి. ఆ పైన ఉన్న మెడ నుండి జనలోకము, స్తనభాగము నుండి తపోలోకము, తల నుండి సత్యలోకము కల్పించబడ్డాయి. వీటిలో బ్రహ్మలోకము సనాతనమైనది. ఆ విరాట్ పురుషుని కటి ప్రదేశము నుండి అతలము, ఉరువుల నుండి వితలము, జానువులు నుండి సుతలము, పిక్కల నుండి తలాతలము, గుల్పముల నుండి మహాతలము, పాదముల పై నుండి రసాతలము, అరికాళ్ళ నుండి పాతాళము పుట్టాయి. ఈ విధంగా ఆ విరాట్ పురుషుడు సర్వలోకమయుడు. కానీ కేవలము 3 లోకములు మాత్రమే ఉన్నాయి అనేవాళ్ళు మరో విధంగా కూడా ఈ లోకకల్పన చెబుతూ ఉంటారు. విరాట్ పురుషుని పాదముల నుండి భూలోకము, బొడ్డు నుండి భువర్లోకము, తల నుండి సువర్లోకము కల్పించబడ్డాయి అని అంటుంటారు. జై శ్రీకృష్ణ. శ్రీమద్భాగవతం 2వ స్కందము 5వ అధ్యాయము సంపూర్ణము.